చూపు పడితే చాలు దడ పుడుతుంది, రోషం రగిలితే రథం దూసుకొస్తుంది. నీ పేరే వింటే గుండె మోగుతుంది, మొగుడు మాదిరి నడక నీది, ముందు అడుగు వేస్తే ముంచుకొస్తాది. ఎదురు నిల్చిన గోడలు వణికిపోతాయి, నీ జోరు చూసి వీధులు వినిపిస్తాయి. ఇది మాట కాదురా, ఇది మంటల దారిరా, ఒకసారి ఎగిరితే ఇక ఆగదు హోరురా. జై బాలయ్య జై బాలయ్య నీ ధ్యాన సుపూనగాలే. జై బాలయ్య జై బాలయ్య నీ గెలవరు సరిపోలే. గాడ్ ఆఫ్ మాస్టర్స్ నరసింహ నందమూరి బాలకృష్ణకు సంబంధించి ముంబై మాఫియా డాన్ నేపథ్యంలో సినిమా రాబోతున్న విషయం మనకు తెలిసిందే. అయితే ఈ సినిమా బాలకృష్ణ ఒక వెరైటీ పాత్రలో చేయబోతున్నాడు మాఫియాకి సంబంధించి అనేది మనము స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు. అంటే ఇది వరకు వచ్చినటువంటి మాఫియా డాన్స్ కంటే కూడా ఈసారి గట్టిగా ప్లాన్ చేశాడు గోపిచంద్ మల్లినేని అయితే మనకు స్పష్టంగా అయితే తెలిసిందే. అయితే ఈ సినిమాకు సంబంధించి ఐటెం సాంగ్కి సంబంధించి వీరసింహారెడ్డిలో జై బలయ్య సాంగ్ ఎంత ప్రమోషనల్గా అంటే ఎంత హైలైట్గా నిలిచిందో, ఈ సినిమాలో కూడా ముంబై మాఫియా డాన్కి సంబంధించి కూడా ఐటెం సాంగ్ అంటే ఈ సాంగ్ కూడా హైలైట్గా నిలిచే అవకాశం ఉంది అనేది అయితే మనకు స్పష్టంగా కూడా తెలుస్తుందన్నమాట. దానికి సంబంధించి కూడా గోపిచంద్ మల్లినేని గారు ఒక పూర్తి మాస్ ఎలివేషన్కి సంబంధించి సాంగ్ కూడా రెడీ చేసినట్లయితే స్పష్టంగా కూడా తెలిసింది. ఈ నెక్స్ట్ నందమూరి బాలకృష్ణ షూటింగ్లో పాల్గొనే సమయంలో డెఫినెట్లీగా ఈ సాంగ్కి సంబంధించి కూడా షూటింగ్ రెగ్యులర్గా జరిగే అవకాశం ఉందని అయితే మనకు విశ్వాసం అయితే సమాచారం అయితే అందుతుంది. కంపల్సరీగా ఈ యొక్క సాంగ్ సినిమా రిలీజ్ అయిన తర్వాత మాఫియా డాన్కు సంబంధించి ఎక్స్ట్రాడినరీగా ఈ యొక్క సాంగ్ నిలిచే అవకాశం ఉంది అనేది అయితే మనకు స్పష్టంగా కూడా తెలుస్తుంది అనమాట. అంటే టైటిల్ సాంగ్కి సంబంధించి ఈ యొక్క సాంగ్ ఉండే అవకాశం ఉంది అనేది అయితే మనకు స్పష్టంగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా ఈ సినిమాకి సంబంధించి ముంబైకి సంబంధించిన టైటిల్తోనే ప్రారంభం అవుతుంది అనేది అయితే మనకు స్పష్టంగా అయితే ఇన్ఫర్మేషన్ అందుతుందన్నమాట. సో మరి ఎలా ఉంటుంది అనేది ఈ యొక్క సాంగ్ మీ యొక్క అభిప్రాయం కామెంట్ సెక్షన్ తెలియజేస్తూ ఈ యొక్క సాంగ్ పై కూడా మీ యొక్క అభిప్రాయం కామెంట్ సెక్షన్ కూడా తెలియజేయండి. థ్యాంక్ యూ.